మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. హాయ్ నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనతోని సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలాజీ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, పులివెందల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరగడం జరిగింది. అయితే రిజల్ట్ కూడా వచ్చేసింది. ఈ రిజల్ట్లో అసలు ఎవరు గెలిచారు? కానీ ఇప్పుడు బయట వినిపిస్తున్న వార్త ఏంటంటే ఈ ఎన్నికల్లో రద్దు చేస్తారు అని ఎక్కువగా వార్త వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజమంటారు? అసలు ఈ ఎన్నికల్లో ఫలితాలు ఏ విధంగా వచ్చాయి? ఇవన్నీ చెప్తారా? ముందుగా మనం పులివెందుల రిజల్ట్ గురించి చెప్పుకుందాం. పులివెందుల జెడ్పీటీసీ జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ అంటారు. జెడ్పీటీసీ అంటే దాని ఎన్నికలు జరిగాయి. 2 ఎన్నికలు జరిగాయి. ఒకటి పులివెందుల జెడ్పీటీసీ, ఒంటిమిట్ట జెడ్పీటీసీ. పులివెందులేమో ఫస్ట్ రౌండ్లో ఒక రౌండ్లోనే రిజల్ట్ వచ్చేసింది కాబట్టి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఒంటిమిట్టలో ఇంకా రిజల్ట్ రావాల్సింది. అక్కడ 2 రౌండ్లు జరుగుతాయి. అయినా కూడా 2 కూడా తెలుగుదేశం. దానికి సపరేట్గా మనమేమి రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఒంటిమిట్ట కూడా తెలుగుదేశం వాళ్ళే గెలుస్తారు. ఇప్పుడు పులివెందులో రిజల్ట్ వచ్చింది. పులివెందుల్లో మొత్తంగా 10,601 ఓట్లు ఉన్నాయి. అందులో పోలైన ఓట్లు 7,814. సో అక్కడ తెలుగుదేశం తరపున నిలబడిన మారెడ్డి లతారెడ్డి, ఈమె ఎవరో కాదు, పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి వాళ్ళ భార్య. ఆమెకు 6,735 ఓట్లు వచ్చాయి. అక్కడున్న తుమ్మల హేమంత్ రెడ్డి వైసీపీ తరపున నిలబడ్డాడు. ఆయనకు 683 ఓట్లు మాత్రమే వచ్చాయి. సో మొత్తంగా 5,000 ఓట్లతో మెజార్టీతో లతారెడ్డి పులివెందుల్లో గెలిచింది. అంటే 30 ఏళ్ల తర్వాత తెలుగుదేశం అక్కడ గెలిచినట్టుగా అంటున్నారు. ఇక రెండవది కూడా అక్కడే వాళ్లే గెలిచే అవకాశం కనిపిస్తుంది అనమాట. అదేం మనం సపరేట్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ. అయితే ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది. అదేమంటే ఎన్నికలు రెండింటినీ కూడా రద్దు చేయబోతున్నారు, ముఖ్యంగా పులివెందుల ఎన్నికలను రద్దు చేయబోతున్నారని. నిన్న జగన్ కూడా దీని మీద ప్రెస్ మీట్ పెట్టి ఈ 2 జెడ్పీటీ ఎన్నికలని రద్దు చేయాలి, ఎందుకంటే ఇది అక్రమంగా జరిగింది, కలెక్టర్ ఆధ్వర్యంలోనే రిగ్గింగ్ జరిగింది. ఒక బూత్లో అయితే వాళ్ళు ఫోటోలు కూడా పెట్టారు. దస్తగిరి సందీప్ అనే జమ్మలమడుగు నుంచి వచ్చిన వాళ్ళు ఓట్లేస్తున్న ఫోటోని వాళ్ళు పెట్టారు. దాదాపు 7,000 మంది జమ్మలమడుగు నుంచి, కమలాపూర్ నుంచి, అనంతపూర్ నుంచి వచ్చారు ఇక్కడికి. ఓట్లు 10,000 ఉంటే వీళ్ళు 7,000 మంది బయట నుంచి వచ్చారు, వీళ్ళే వేసేసారు. అందుకని 7,814లో ఓన్లీ 683 మాత్రమే వైసీపీ గెలిగింది. మిగతా 6,735 ఓట్లు ఇలా బయట నుంచి వచ్చిన వాళ్ళే. చాలా చోట్ల పోలీసుల్ని రిక్వెస్ట్ చేసుకుంటూ, సార్ మా ఓటు మేము వేస్తామని ఒక వ్యక్తి కాళ్ళ మీద పడి కాళ్ళు పట్టుకున్న వీడియో కూడా బయటకు వచ్చింది. స్త్రీలు కూడా చాలా గట్టిగా కొట్లాడిన వీడియోలు బయటకు వచ్చాయి. సో నిన్న జగన్ చెప్తున్నది ఏంటంటే ఇది కలెక్టరు, తర్వాత కోయ ప్రవీణ్ డిఐజీ, మురళి డిఎస్పీ వీళ్ళ ఆధ్వర్యంలో క్లియర్గా జరిగాయి. ప్రతి బూత్కు 400 మంది వచ్చి ఏజెంట్లని లేకుండా తరిమి కొట్టారు. మామూలుగా వైసీపీ ఏజెంట్లు ఫామ్ 12 అంటారు. ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఫామ్ 12 ఇచ్చి వాళ్ళు అక్కడ కూర్చోవాలి. కానీ వాళ్ళ లోపలికి అలౌ చేయకుండా ఫామ్ 12ని తెలుగుదేశం వాళ్ళు పోలీసుల ఆధ్వర్యంలో వాటిని చింపేసి తరిమేశారు. ఆ తర్వాత ఎన్నిక జరిగిన తర్వాత ఫామ్ 32 ఏజెంట్కి ఇవ్వాలి మామూలుగా. అంటే ఎన్నికలు ఎన్ని పోల్ అయినాయి ఏంటి ఆ డీటెయిల్స్ అంత ఇవ్వాలి, అది కూడా ఏమి ఇవ్వలేదు. మరోపక్క అవినాష్ రెడ్డిని హౌస్ అరెస్టులు చేసి ఇబ్బందులు పెట్టారు, ఎవరిని తిరగనీయలేదు. చివరికి తుమ్మల హేమంత్ రెడ్డి పులివెందుల వైసీపీ క్యాండిడేట్ కావచ్చు, ఎరగం సుబ్బారెడ్డి ఒంటిమిట్ట వైసీపీ క్యాండిడేట్, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ని అరెస్ట్ చేశారు. సో ఇలాగా మొత్తంగా అరెస్టులు చేసి వాళ్లే ఓట్లు వేయించుకున్నారు బయట నుంచి వచ్చి. పోలీసుల ఆధ్వర్యంలో, కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగింది. దీన్ని మేము కోర్టుకు వెళ్తామన్నారు. ఈరోజు మార్నింగ్ కోర్టుకి కూడా వెళ్ళారు. ముఖ్యంగా తుమ్మల హేమంత్ రెడ్డి పులివెందుల అభ్యర్థి వైసీపీ, ఎరగం సుబ్బారెడ్డి వీళ్ళిద్దరూ ఒక పిటిషన్ వేశారు. జస్టిస్ గన్నంనేని రామకృష్ణ ప్రసాద్ ఈ పిటిషన్ని యాక్సెప్ట్ కూడా చేశారు. వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే కేవలం 2 నియోజకవర్గాల్లో మాత్రమే, 2 బూతుల్లో మాత్రమే ఉప ఎన్నికలు అంటే రీపోలింగ్ జరిపారు, మిగతావన్నీ జరపలేదు. మొత్తం 15
బూతుల్లో రీపోలింగ్ జరపాలి అనేది వాళ్ళు వెళ్ళారు. దానికి సంబంధించి సాక్షులు కూడా కొన్ని ఫోటోలను అవన్నీ బయట పెట్టారు. ఎట్లా పోలీసులు రిగ్గింగ్ కి పాల్పడడానికి వాళ్ళ ఆధ్వర్యంలోనే ఎలా జరిగింది ఇవన్నీ. అట్లాగే వెబ్ కాస్టింగ్ అండ్ సీసీటీవీ ఫుటేజ్ ని కోర్టుకి పెట్టండి, మీరే పరిశీలించండి అని కూడా వాళ్ళు అడుగుతున్నారు అన్నమాట. సో ఈ కాంటెక్స్ట్ లో ఉప ఎన్నికలు రద్దయిపోయి మళ్ళీ కొత్తగా ఎన్నికలు జరుగుతాయనే వార్త ఈ రోజు నుంచి వస్తుంది. ఇది కోర్టు పరిధిలో ఉంది. నాకు తెలిసి కోర్టు ఖచ్చితంగా దీనికి కౌంటర్ ఏమని ఇటు ఈసీని అడుగుతుంది, ఇటు ప్రభుత్వాన్ని అడుగుతుంది. వీళ్ళు కౌంటర్ వేసిన తర్వాత దీని మీద చర్చ జరిగే అవకాశం ఉంది. అట్లాగే వెబ్ కాస్టింగ్ ఇవ్వమని ఖచ్చితంగా అడగచ్చు, సీసీటీవీ కూడా అడగచ్చు. ఈ సీసీటీవీలో వెబ్ కాస్టింగ్ లో బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఓటు వేసినట్టుగా కానీ వైసీపీ నిరూపించగలిగితే ఎన్నికలు రద్దు చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఎవరు ఓటు వాళ్ళని వేయనీయలేదని చెప్తున్నారు. చాలా మంది ఓటర్ల దగ్గర కూడా పిటిషన్లు కలెక్ట్ చేసి మూకమ్మడిగా పిటిషన్లు కూడా పెట్టాలి, మా ఓట్లను మేము వేయనివ్వలేదు అనేది తీసుకురావాలి అనేది వైసీపీ చెప్తుంది. తెలుగుదేశం వాళ్ళేమో ఇది మా సక్సెస్, 30 ఏళ్ళుగా ఇక్కడ ఓట్లని వేయనివ్వలేదు, ఇప్పుడు ఈరోజు తెలుగుదేశం వాళ్ళు చాలా డెమోక్రటిక్ గా ఎన్నికలు జరిపాము అని ఇటు లోకేష్ గాని చంద్రబాబు గాని చెప్తున్నారు. దాన్ని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు వైసీపీ వాళ్ళు. 30 ఏళ్ళుగా ఎందుకు వేయలేదు? 30 ఏళ్ళు అంటే 15 ఏళ్ళు మీరే ఉన్నారు కదా అధికారంలో. మీరు అధికారంలో ఉన్నప్పుడు అక్కడ రిగ్గింగ్లు ఎలా జరపగలం మేము? అధికారం మీది కదా అని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈనాడు వైసీపీ అంటే వణికెందుకు అని టైటిల్ పెట్టింది. పోలీసులు అక్కడ వైసీపీకి వణుకుతున్నారు, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు, సుధీర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయలేదు, ఈ రోజు కేసు పెట్టారు అని చెప్తున్నారు. అంటే అవినాష్ రెడ్డిని క్లియర్ గా కావాలని అతను పారిపోయేటట్టుగా పోలీసులు హెల్ప్ చేశారు. పారిపోయి అతను వెళ్ళి ఆఫీసులో కూర్చుంటే అతన్ని మళ్ళీ ఎవరు పోయి పట్టుకురావడానికి ధైర్యం చేయలేదు. చివరికి కోయ ప్రవీణ్ డిఐజీ కూడా వెళ్ళి అతనితో కబుర్లు చెప్పి వచ్చాడు తప్ప అతను అరెస్ట్ చేయలేదని ఇటు ఈనాడు రాసింది ఈరోజు. సో తెలుగుదేశం వాళ్ళేమో ఇంకా టఫ్ గా పోలీసులు వ్యవహరించలేదని వీళ్ళు అంటుంటే, జగన్ గాని వైసీపీ నాయకులు గాని కోయ ప్రవీణ్ మీద, డిఎస్పీ మురళి మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. నిన్న అంబటి రాంబాబు ప్రెస్ మీట్ కూడా చూసాము. సో క్లియర్ గా ఇక్కడ మనకి అర్థమైంది ఏంటంటే, ఏ ప్రభుత్వం ఉన్నా ఈ స్థానిక ఎన్నికల విషయాలకు వచ్చేసరికి ఇదే విధంగా జరుగుతుంది. గతంలో వైసీపీ ఉన్నప్పుడు కూడా స్థానిక ఎన్నికల్లో చాలా చోట్ల అభ్యర్థులను బెదిరించి అసలు నామినేషన్ వేయనీయకుండా చేసి బలవంతంగా ఏకగ్రీవాలు చేయించిన చరిత్ర కనబడుతుంది. అట్లాగే తిరుపతి కావచ్చు, మదనపల్లి కావచ్చు, చాలా చోట్ల తెలుగుదేశం వాళ్ళని ఓట్లు వేయనీయకుండా తరిమి కొట్టి బయట నుంచి జనాన్ని తీసుకొచ్చి ఇదే వైసీపీ అప్పుడు కూడా ఇదే విధంగా చేసింది. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా అదే పద్ధతిలో చేస్తున్నారు. ఇద్దరికీ ఏ రకమైన తేడా ఈ విషయంలో లేదు. కాకపోతే బాధితులు మారుతున్నారు, బాధించే వాళ్ళు మారుతున్నారు తప్ప వీళ్ళు వాళ్ళు అవుతున్నారు తప్ప విషయం అయితే ఒకటే అని మనం చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.